వచ్చిన సహోదరులు 50 మందికి వందనాలు తెలియచున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనం అందరం కలిసి ఆయన మాటను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకుని మనం అందరం ప్రభువులు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్సామ్ మంది మనం ఆలోచన చేయబోయే పాఠము పొద మండుచుండిన గాని కాలిపోలేదు. పొద మండుచుండిన గాని కాలిపోలేదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయము 1-2 వచనాలను చదువుతాను. మోషే మిద్యాను యాజకుడిని యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండే కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూచేదను అనుకొనెను. పరలోకమందున్న దేవుడు తన పిల్లలైన వారిని జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దాస్యము నుంచి వారిని విడుదల చేయడానికి జ్ఞాపకం చేసుకోబడినటువంటి సందర్భంలో వారిని విడుదల చేయడానికి, వారిని ముందుగా నడిపించడానికి, నాయకుడిని ఎన్నుకోవడానికి దేవుడు చేసిన ఒక అద్భుతము లేకపోతే ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం అనేది ఆ విషయం ఎలాగున మోషే గారిని ఆకర్షించినదో ఆకర్షణ ద్వారా దేవుడు తనను గురించి తెలియజేయడం అనేది జరుగుతుంది. మోషే గారికి సుమారు 80 సంవత్సరములు. 80 సంవత్సరముల్లో మొట్టమొదటగా ఇలాంటి అద్భుతమును తాను చూడడము తనకు ఒక ఆశ్చర్యం ఏర్పాటు చేసింది. అగ్ని వలన పొద కాలియడం అనేది గొప్ప వింత కాదు. కానీ ఏ విధమైన అగ్ని లేకుండా పొద కాలడం ఒక వింత. 2 అగ్ని చేత కాల్చబడుతున్న పొద కాలిపోకుండా ఉండడము 2 వింత. ఒకవేళ అగ్ని ఆ హోరేబు కొండలో ఉన్నట్లయితే, దాని వలన పొద కాలినట్లయితే అది మోషే గారి యొక్క ఆకర్షణను ఆకర్షించడానికి అవకాశం ఉండేది. అందువలన పొద కాలడానికి అక్కడ అగ్ని లేదు. 2 పొద కాలుచున్నప్పుడు ఆ పొద అనేది కాలిపోలేదు. ఈ 2 విషయములు ఎలాగునో మోషే గారిని ఆకర్షించింది. ఈ ఆకర్షణ ఏదో ఒక ఉద్దేశమును కలిగి దేవుడు ఈ యొక్క ఉన్నతమైన కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. వాస్తవానికి మనము ఈ యొక్క పొదను గురించి మనం ఆలోచన చేయడానికి ముందు ఈ పొద ద్వారా దేవుడు ఏదో ఒక విషయమును ఆనాడు మోషే గారికి తెలియజేయబోతున్నారనే విషయమును మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటున్నది.
పొద తనంతట తాను ఏదో ఒక విషయమును తెలియజేస్తుంది. 2, ఆ పొదలో ఉన్నటువంటి దేవుని యొక్క దూత, లేక దేవుడుగా తాను ప్రత్యక్షపరుచుకున్న దూత ఏదో ఒక సందేశమును దేవుడు తన దూత ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇది నిజమని ఈ యొక్క పొద ఈ విధంగా మోషే గారు యొక్క పొద అనేది నిజమనే విషయమును మనము ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆనాడు మోషే గారు ఆ కొండకొచ్చారు. ఆ కొండకొచ్చి తాను తన గొర్రెలను మేపుచున్నప్పుడు ఈ ఆశ్చర్యకరమైన వింతను తాను చూడడానికి ముందుకెళ్ళడం జరిగింది. వాస్తవానికి దేవుడు తన ప్రజలను విమోచించడానికి తాను చేసిన ఉద్దేశమును నెరవేర్చడానికి ఈ 40 సంవత్సరములు ఒక నాయకుడిని దేవుడు తయారు చేశారనే విషయమును మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆయనే మోషే గారు. అయితే ఇక పొదను మనము దాని యొక్క ఉద్దేశమును మనము ఆలోచన చేయడం ద్వారా కొన్ని రకములైన సత్యములను గుర్తించడానికి అవకాశం ఉంది. అది యొక్క పొద అనేది, పొదలో జరిగిన సంఘటన యొక్క పొద అనేది ఏదో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నదని ప్రభు ఈ యొక్క విషయమును మనకు తెలియజేయడం జరుగుతుంది. లోక సువార్త 20:37 ప్రభు తెలియజేసిన సందేశాన్ని ఒకసారి ఆలోచన చేయండి. లోక సువార్త 20:30 పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని చెప్పాను. 2 విషయములు. 1 పొదను గురించిన భాగము. 2 ఆ భాగములో దేవుడు తాను సజీవులకు దేవుడని తెలియజేసినటువంటి సందేశం. పొదను గురించిన భాగం అనేటువంటి ఈ గ్రీకు పదం అనేది ఏం తెలియజేస్తుందంటే, ఆ గ్రీకు పదం అనేది మేనో అనే గ్రీకు పదం ఉపయోగించబడింది. కన్కార్డెన్స్ నెంబర్ అనేది 3337. ఇది తెలియజేసే సందేశం ఏమిటంటే, ఏదో ఒక విషయమును ఈ యొక్క పొద ద్వారా దేవుడు తెలియజేయాలని ఉద్దేశిస్తున్నారు. ఈ పొద ద్వారా దేవుడు ఒక ఉద్దేశాన్ని తెలియజేయాలనుకున్నప్పుడే ఆ యొక్క పొద ఆకర్షించినదై, ఆకర్షణ వలన మోషే గారు ఎక్కడికి వస్తే ఇప్పుడు దేవుని యొక్క సందేశమును మోషే గారికి తెలియజేయడానికి అవకాశం ఉంది. అందువలన మోషే గారిని ఈ విధంగా ఆకర్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటిదే ఈ యొక్క పొద. ఈ యొక్క విషయమును మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉండవలసిన అవసరం మనకు ఉంటున్నది. అయితే ఇది పొద అనేది ఏదో ఒక ఉద్దేశమును తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క పొదను నేను సంఘముతో పోల్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎలా అనేసి మనము ఆలోచన చేయబోతున్నాము. ఈ సంఘము ఎలాగున పోల్చబడినదో, లేక పోల్చడానికి అవకాశం ఉన్నదో ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే దాని వలన కలిగే ఉద్దేశములను తెలుసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటున్నది. నేను ఈ యొక్క పాఠమును ఒక 5 parts గా విభజించి ఒక్కొక్క పార్ట్ని ముందుగా మనం చదువుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 1, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క పొద అనేది సంఘం యొక్క దీన స్థితిని తెలియజేసేది ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏదో ఒక సందేశమును ఈ పొద ద్వారా తెలియజేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క సందేశములో దేవుడు ఏ రూపములైనా సరే తాను ప్రత్యక్షమై ఉండవచ్చు.
దేవుడు వచ్చి ఇక్కడ కేదారు చెట్లలో ప్రత్యక్షం అవ్వలేదు, అని ఆయన ఎన్నుకున్నటువంటిది పొద అనే విషయమును మనం అందరం గుర్తించాల్సిన అవసరం అనుకుంటున్నది. పొద అంటే మనం అందరం ఎరుగున్నాము, అన్ని రకాలైన గచ్చు తుప్పలతోనూ ముండ్లతోనూ బలహీనమైన చెట్లతో ఉన్నటువంటి ఒక పొద. ఇది దేవదారు వృక్షాలు కాదు, లేకపోతే ఉన్నతమైన వృక్షములతో పోల్చబడలేదు. ఇక పొద అనేది ఒక పొదగా అది పోల్చబడింది కాబట్టి అన్ని బలహీనమైనటువంటిదే, అన్ని పనికిరానటువంటి చెట్లు, అన్ని ఎవరికి ఉపయోగం లేనటువంటి చెట్లు ఒక పొదగా ఇక్కడ గుర్తించబడింది. అందువలన ఈ పొదను నేను సంఘముతో పోల్చడం జరుగుతుంది. అయితే మొదటగా పూర్వమున్న ఇశ్రాయేలీలతో మొదటగా దీన్ని పోల్చి తర్వాత మనము ప్రభు యొక్క సంఘానికి రాబోతున్నాం. ఆనాడు ఇశ్రాయేలీలను గమనించినట్లయితే ఆ ఇశ్రాయేలీలందరూ చాలా బలహీనమైనటువంటి వారు, మనమందరం ఎరుగున్నాం. ఆ 400 సంవత్సరముల కాలంలో వారు ఐగుప్తు దేశంలో వారు గొప్ప గొప్ప వ్యక్తులు కాదు, దే ఆర్ బంచ్ ఆఫ్ ది స్లేవ్స్. వారందరూ దోసులు, వెట్టి పని చేసేటువంటి వారు, వెట్టి చాకరీ చేసేటువంటి వారు, చాలా బలహీనమైనటువంటి వారు. అలాంటి ఒక పరిస్థితిని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి తెలియజేయడానికి దేవుడు ఉద్దేశించి తాను యొక్క పొదలో ప్రత్యక్షం అవడం అనేది జరుగుతుంది. కాబట్టి యొక్క పొద అనేది వాస్తవానికి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను సూచించడానికి అవకాశం అనేది ఉంటున్నది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7వ వచనం, మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు, సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చేవాడు గనుక యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుంచి మిమ్మల్ని విడిపించాడు. ఆనాడు ఇశ్రాయేలును మనం గమనించినట్లయితే లెక్కకు తక్కువ, అందరికంటే వారిని పోల్చినట్లయితే చాలా తక్కువైనటువంటి వారు. అందువలన ఆనాడు ఇశ్రాయేలు వచ్చి గొప్ప సంఖ్యలో గొప్పవారని కాదు, నాణ్యతలో గొప్పవారని కాదు, వారందరూ చాలా తక్కువైన జనులు. అన్నిటికంటే కూడా వారు చాలా తక్కువ స్థితిలో, దీన స్థితిలో ఉన్నారనే విషయంలో మనం అందరం గుర్తించడానికి అవకాశం. అందువలన వారు ఎలాగైతే ఆనాడు ఉపయోగం లేనటువంటి ఒక ప్రజలు, ఏ విధమైన వారిలో వచ్చి గొప్ప గొప్ప నాయకులు లేరు. అటు తర్వాత దేవుడు ఏర్పాటు చేశారు, కానీ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఒక పొదతో పోల్చడం అనేది జరిగింది. ఆ యొక్క పొద అనేది ఏం చేస్తుందంటే వారు ఎలాంటి ప్రజలు తెలియజేయడం జరుగుతుంది. రెండవదిగా దాన్ని నేను ప్రభు యొక్క సంఘానికి పోల్చడం జరుగుతుంది. ప్రభు యొక్క సంఘము కూడా అలాంటి ఒక పరిస్థితిని కలిగి ఉన్నదనే విషయమును మనం అందరం ఎరుగున్నాము. పొదలో ఎలాగైతే ఉపయోగం లేని పనికి మాలినటువంటి గచ్చు పొదలు అనేది ఉంటుందో అలాగునే సంఘము కూడా ఉన్నదనే విషయమును మనం అందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25 నుంచి 29 వచనాలు, దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గల, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైన. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీరు లోకరీతులు జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైన అనేకులు పిలువబడలేదు. ఏ శరీరయు దేవుని అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు గమనించండి. లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములు నీచులైన వారిని గమనించండి. నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు.
మొదటి శతాబ్దపు సంఘములో ఆనాడు ప్రత్యేకించి కొరింథీ సంఘాన్ని ఆలోచన చేసి అని తెలియజేసే ఒక ఉద్దేశం గమనించండి. అనేక మంది జ్ఞానులు లేదు, గొప్పనులు లేదు, గొప్ప వంశపు వారు లేదు. ఆనాడు పొద అనేది తెలియజేయబడేది. అది కేదారు చెట్టు కాదు, గొప్ప గొప్ప సింధూరు వృక్షాలు కావు, అది పొద. ఎందుకంటే బలహీనమైన చెట్లతో, ఉపయోగం లేని చెట్లతో ఉన్నటువంటిదే పొద. దాన్నే పొదగా పిలుస్తారు. దాన్ని మనం అందరం ఎరిగాం. అలాగనే ప్రభు యొక్క సంఘము ఎలాంటి వారితో ఉన్నదో తెలియజేసేటువంటి ఒక ఉద్దేశము, ఒక సందేశం అనేది 1 కొరింథీ పత్రిక 1:25-29 తెలియజేశాం. ఈనాడు సంఘంలో ఉన్నటువంటి మనము అతిశయిస్తున్నాం. మనం అతిశయించుకుంటున్నట్లు మనల్ని ఎలాంటి వారిని ఎన్నుకున్నాడో ఆయన తెలియజేస్తుంటే, ఇలాంటి వారుగా ఉండి దేవుడు మనల్ని ప్రభువునందు ఎన్నుకున్నా సరే ఇంకొన్న మనం అతిశయించడానికి మనకి ఏ కారణం లేదని తేటగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. చెప్తున్న లోకములో నీచులైన వారిని, ధృవీకరించబడిన ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. కాబట్టి ఈనాడు సంఘములో ఉన్నటువంటి వారు ఇలాంటి ఒక స్థితిలో ఉంటున్నారు. కొంతమంది చెప్పవచ్చు, మేము గొప్పవారమే, ఉండొచ్చు, తప్పలేదు. మేము గొప్ప వంశపు వారం, గొప్ప జ్ఞానులము, ఉండొచ్చు. కొందరు ఉన్నారు అక్కడ, లేదని చెప్పడం లేదు. 26వ వచనంలో ఏం తెలియజేయబడుతుంది గమనించిన సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైన, గొప్ప వంశవారైనను లేదని చెప్పలేదని. అనేకులు లేదు, అనేకులు పిలువబడలేదు, కొంతమంది ఉన్నారు. అయితే ఎక్కువ శాతం మంది ఎవరున్నారు? 29వ వచనంలో నీచులైన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నికలైన వారు, ఇలాంటి వారిని సంఘములో ఉన్నటువంటి మనం అందరం గుర్తించడం జరుగుతుంది. దానికి ఒకే ఒక ఉద్దేశం, మనం ఎక్కడ కూడా ఏ శరీర దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు 27వ వచనంలో. అందువల్ల పొద ఎన్నడూ కూడా అతిశయించదు. ఒకవేళ అది కేదర్ చెట్టుగా ఉన్నట్లయితే అది హెచ్చించుకోవడానికి అవకాశం ఉంది. గంధపు చెట్టుగా ఉన్నట్లు అతిశయించడానికి అవకాశం ఉంది. టేకు చెట్టుగా ఉన్నట్లయితే అతిశయించడానికి అవకాశం ఉన్నది. ముండ్లతో అతిశయించడానికి ఏమున్నది? ఏమి లేదు, అంత బలహీనమైనటువంటిది, ఉపయోగం లేనటువంటిది. ఎవరు కూడా గచ్చును తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకో, గచ్చు పొదలో ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి మనము దాన్ని మనం ఇంటికి దేన్ని ఉపయోగించుకోలేం, కాల్చివేయడానికి తప్ప. కాబట్టి అలాంటి ఒక పొదను ఆనాడు మోషే గారికి చూపించారంటే ఏదో ఒక విషయమును దేవుడు ఆయనకు తెలియజేయాలనుకుంటున్నారు. ఆ విషయం ఏమిటంటే అని చెప్తున్నారు, ఆ ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అనేది ఎలాగుంది. ఇశ్రాయేలులు ఇలాంటి వారు, ఒక పొద లాంటి వారు, అంత బలహీనమైనటువంటి వారు, అంతగా వారు అలాంటి ఒక బలహీనమైన స్థితిలో ఐగుప్తు దేశంలో ఉన్నారు. అలాగనే ఈనాడు కూడా ప్రభు యొక్క సంఘం అంత బలహీనమైనదని దేవుని యొక్క వాక్యం మనకు చాలా తేటగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. మత్తయి సువార్త 13:31 వచనములో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలమును విత్తిన ఆవగించిన పోలి అన్నది. గింజలన్నిట్లో ఆవగింజ చిన్నది, అది గొప్ప గింజ కాదు. అది సంఘం అనేది దేంతో పోల్చబడింది గమనించి, ఆవగింజతో చాలా చిన్న ట్యాంక్, చాలా గింజలన్నిటిలో చాలా చిన్నది, పెద్ద గింజలు చెప్పలేదా. రెండోది గమనించండి, మత్తయి సువార్త 10:16 వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వల్ల మీ వేగులను పవరు నిష్కపటులై ఉండడి. భూమి మీద బలమైన జంతువులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, బలమైన జంతువులు, పులి ఉంది, బలమైన జంతువు ఏనుగు ఉంది. అలాంటి వారితో సంఘం పోల్చబడలేదు, గొర్రెలతో పోల్చడం జరిగింది. చాలా బలహీనమైన గొర్రెలు. మనము ప్రభు యొక్క గొర్రెలు, మనం గొర్రెలతో పోల్చబడ్డాం, చాలా బలహీనమైనటువంటి వారు. అలాంటి వారితో సంఘం అనేది పోల్చడం అనేది జరుగుతున్నది.
కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులైనను ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులైనను ఈనాడు ప్రభు యొక్క సంఘమైనను సరే పొద ఎలాగైతే ఉన్నదో అలాగున మనమందరము ఉన్నామనే విషయమును గుర్తించవలేను. రెండో విషయం ఏమిటంటే ఆ పొదను అగ్ని కాల్చివేచున్నది. పొదను అగ్ని కాల్చివేచున్నది. ఈ యొక్క సత్యాన్ని కూడా మనం ఆలోచించే ఈ యొక్క అగ్ని అనేది ఆనాడు పొదను కాలుస్తుంది. అలాగనే మనము కొత్త నిబంధనలైనను సరే పాత నిబంధనలైనను సరే శ్రమలు అనేవి అగ్ని వంటివనే విషయమును మనం అందరము గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమలు అనేది అగ్నితో పోల్చబడింది. దాని అర్థము పొద ఎలాగైతే అగ్ని చేత కాల్చబడుతున్నదో అలాగనే ఆనాడు ఇశ్రాయేలీలు, ఈనాడు ప్రభు యొక్క సంఘము అనేకమైన శ్రమల వలన అది కాల్చబడుతుంది. ఆనాడు పొద ఎలాగైతే అగ్ని వలన కాల్చబడిందో అలాగున ఆనాడు ఐగుప్తు దేశములో దాస్యత్వములో ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి కూడా అలాంటిదనే విషయమును మనమందరము గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులు వారి మీద నియమింపక వారు పరోపు ధనధాన్యము నిల్వ చేయు పితోము రామశేష పట్టణము కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టుకొలది. ఎంతగా వారిని శ్రమపరిచారు గమనించాలి. ఎంత శ్రమపరుస్తున్నారో, శ్రమ పట్టుకొలది వారు విస్తరించి ప్రబలు కనుక వారు ఇశ్రాయేలీయులు అసహ్యపడ్డారు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుల వలన శ్రమపరచబడ్డారు. అలాగనే ఆనాడు అగ్ని వంటి ఆ యొక్క శ్రమలు అనేది పొదని ఆనాడు కాలుస్తుంది. ఆ పొదగా మార్చుకున్నటువంటి పొదలాంటి ఒక ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు పొదతో పోల్చబడినట్లయితే అగ్ని ఎలాగైతే ఆ యొక్క పొదను కాలుస్తున్నదో అలాగునే వారికి శ్రమలు అనేది వారిని అగ్నిలాగా వారిని కాల్చడం జరుగుతుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 20వ వచనంలో, యెహోవా మిమ్మును చేపట్టి నేరున్నట్లు మీరు తన స్వకీయ జనముగా ఉన్నట్లకై గమనించండి. ఐగుప్తు దేశములో నుండి ఈ ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించను. ఎలాంటి కొలిమ గమనించండి. ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని అలాంటి ఒక శ్రమలను వారు అక్కడ అనుభవించారని, అలాంటి శ్రమలు అగ్నిగా వారిని ఇనుప కొలిమిలో వేసినదని ఆనాడు మోషే గారు జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈనాడు ప్రభు యొక్క సంఘము కూడా ఇలాంటి శ్రమలే అనుభవిస్తారని ప్రభు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యంగా తెచ్చుకుని నేను లోకము జయించున్నాను. ఈనాడు ప్రభు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి లేక సంఘములో ఉన్నటువంటి వారందరికీ ఈ శ్రమలు అనేది వస్తుందని, అది అగ్ని లాంటి శ్రమలని పేతురు గారు తెలియజేశారు. ఇలాంటి ఒక శ్రమలను ఇలాంటి ఒక శ్రమలను మనము పొందుచున్నప్పుడు దాని విషయంలో ఆశ్చర్యపోకూడదని ప్రభు ముందుగానే ఆ శ్రమలను గురించి ఆయన అనుసరించేటువంటి వారికి ఖచ్చితంగా కలుగుతుందని తెలియజేశారు. అపోస్తల కార్యము 14వ అధ్యాయం 22వ వచనంలో, శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలేనని అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలేనని వారిని హెచ్చరించను. ఎంత విశేషమైన కార్యము గమనించాలి.
అనేకమైన శ్రమలను అనుభవించి అగ్ని వంటి శ్రమలు, అగ్ని ఎలాగైతే పొదను కాల్చి వేస్తున్నది అలాగనే అగ్ని వంటి శ్రమలు ఆయన యొక్క ప్రజలకు వస్తుందని దేవుని యొక్క లేఖనములు స్పష్టముగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసిన రెండు విషయములు ఏమిటంటే, ఒకటి పొద ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములు దాస్యములు ఉన్నవారని తెలియజేస్తుంది, అలాగనే ప్రభు సంఘమును తెలియజేస్తుంది. రెండు, ఆ యొక్క అగ్ని ఆనాడు వారికి అది ఐగుప్తు దేశం వలన కలిగిన శ్రమలు ఆనాడు ఇశ్రాయేలీయులకి, ఈనాడు మనకు కలుగుతున్నటువంటి శ్రమలు ప్రభు యొక్క సంఘానికి ఈనాడు మనకు కలుగుతున్నటువంటి శ్రమలు మొదటి శతాబ్దంలో అయినా సరే ఇప్పుడైనా సరే. ఈ శ్రమలు అనేది మనకు వస్తున్నప్పుడు, అగ్ని వంటి శ్రమలు మనకు వస్తున్నప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే, మోషే గారు ఆనాడు చూసినటువంటి పొద ఎలాగైతే అగ్ని వలన అది మండుతుంది కానీ అది కాలిపోవడం లేదు. అలాగైనట్లయితే ఆ యొక్క పొద అనేది దేవుని యొక్క సంఘం అయితే, ప్రభు యొక్క సంఘం అయితే, అగ్ని అనేది మహాశ్రమలు. మూడో పాయింట్ ఏమిటంటే, ఆ పొదను అగ్ని వంటి మహాశ్రమలు కాల్చివేస్తున్నప్పుడు లేక అని కాలుస్తున్నప్పుడు ఆ పొద ఎలాగైతే కాలడం లేదో అలాగనే ఇలాంటి శ్రమలు అనేది దేవుని యొక్క సంఘమును ఆనాడు ఇశ్రాయేలీయులను నాశనం చేయలేకపోయింది. ఈ యొక్క సత్యాన్ని మనం అందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. మూడో పాయింట్ ఏమిటంటే, ఆనాడు ఆ యొక్క పొద అనేది కాలిపోలేదు. అగ్ని కాలుస్తుంది కానీ పొద అనేది కాలిపోవడం లేదు. అలాగనే ఆనాడు ఇశ్రాయేలీయుల కాలంలో ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అగ్ని వంటి ఆ యొక్క శ్రమలు అనేది వారికి సంభవించినప్పుడు ఆ శ్రమలు అనేది వారు కలిగి వారు నశించిపోవాలని ఫరో గారు ప్రయత్నం చేశారు. కానీ ఆ యొక్క శ్రమలు అనేది వారిని పూర్తిగా నాశనం చేయడానికి బదులుగా ఆ శ్రమలు వారిని ఏ విధానంలో నాశనానికి కలుగు చేయలేకపోయాయి. ఈ యొక్క విషయాన్ని మనము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అలాగనే మొదటి శతాబ్దపు శ్రమలను గమనించాలి. ఆనాడు మొదటి శతాబ్దంలో ఎన్ని శ్రమలను దేవుని ప్రజలు ప్రభు యొక్క సంఘములో ఉన్నటువంటి వారు అనుభవించారు మనమందరము ఎరిగినటువంటి వారము. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లు, అకాల మందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఎన్ని శ్రమలు కలుగుతున్నాయి గమనించండి. అలాంటి గొప్ప శ్రమలు అనేది ఆనాడు వారికి కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి మొదటగా ఇశ్రాయేలీయులకి ఐగుప్తు దేశంలో శ్రమలు కలిగినను ఆ శ్రమలు అనేది వారిని కాల్చివేయలేకపోయింది, నాశనం చేయలేకపోయినది. అలాగనే మొదటి శతాబ్దంలో ప్రభు యొక్క సంఘమునకు అనేకమైన శ్రమలు వచ్చాయి, అనేకమైన కష్టాలు వచ్చాయి, అనేక రకాలైన శ్రమలు వారు చుట్టుముట్టి ఉన్నాను సరే అది వారిని నాశనం చేయలేకపోయింది. ఈ యొక్క సత్యాన్ని మనమందరము తెలుసుకునవలసిన అవసరం అనేది ఉంటున్నది. మొదటి శతాబ్దంలో ఎవరి వల్ల శ్రమపరచబడ్డారు గమనించారు. వారి యొక్క సొంత దేశస్తుల వలన, యూదుల వలన శ్రమలు అనుభవించబడ్డారు. అధికారులు వారిని శ్రమపరిచారు, రోమా ప్రభుత్వం వారిని శ్రమపరిచింది, అన్యజనుల యొక్క అధికారులు వారిని శ్రమపరిచారు, ఇంకొన్న విగ్రహారాధకులు వారిని శ్రమపరిచారు. అన్ని రకములైన ప్రజలను దేవుని ప్రభు యొక్క సంఘమును, క్రీస్తు వారి యొక్క సంఘమును మొదటి శతాబ్దంలో అన్ని వైపుల 4 వైపుల నుంచి శ్రమపరచడం జరిగింది. అయినా సరే ఒక విషయం ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో వారు పూర్తిగా వారు కాలిపోలేదు, వారు నశించిపోలేదు. మొదటి శతాబ్దంలోని సంఘము అన్ని శ్రమలు వచ్చినా సరే, అనేక మంది దాన్ని కాల్చివేయాలను, నాశనం చేయాలనుకున్నాను సరే ఆ ప్రభు యొక్క సంఘాన్ని నాశనం చేయలేకపోయారు. ఎందుకంటే మనం ముందుగా చూసాము, పొద కాలుతుంది కానీ అగ్ని వలన పొద కాలిపోవడం లేదు, అంటే అది పూర్తిగా నాశనం కావడం లేదు. ఈ యొక్క విషయాన్ని మనము
గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. 4వ విషయం ఏమిటంటే, ఎందుకు పొద కాలడం లేదో గమనించాలి. ఒకే ఒక ఉద్దేశము, ఎందుకు పొద కాలడం లేదు? ఒకే ఒక ఉద్దేశం ఏమిటంటే, ఆనాడు పొద కాలిపోకుండా ఉండడానికి కారణము, ఆ పొద మధ్యలో దేవుడు లేక ప్రభు యొక్క దేవుడు ఉన్నాడనే విషయమును ఆనాడు వారు గుర్తించడం అనేది జరిగింది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 4వ వచనము, దానిని చూచుటకు అతడు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఎందుకు పొద కాలడం లేదో గమనించండి. దేవుడు ఆ పొద నడుమునున్నాడు. ఎందుకు ఆనాడు ఇశ్రాయేలుడు నాశనం కాలేదో గమనించండి. దేవుడు వారి యొక్క మధ్యలో ఉన్నారు. ఎందుకు ప్రభు యొక్క సంఘం అనేది నాశనం కాలేకపోతుందంటే కారణము, దేవుడు మన మధ్యన ఉన్నారు మరియు ప్రభు మన మధ్య ఉన్నారు. అందువలన సంఘం అనేది ఈనాడు ఎన్ని శ్రమలు వచ్చినాను సరే, ఎన్ని బాధలు వచ్చినాను, ఎన్ని విధములుగా అణిచివేయాలని ప్రయత్నం చేసినాను, ఎన్ని రకములుగా ప్రభు యొక్క సంఘాన్ని నామ రూపాలు లేకుండా ఈ లోకంలోంచి తీసివేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినాను సరే, అది తీసివేయలేకపోవడానికి కారణం ఏమిటంటే, దేవుడు మన మధ్య ఉన్నారు మరియు ప్రభు మన మధ్య ఉన్నారనే విషయమును గుర్తించాల్సిన అవసరం అన్నది ఉంటున్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో ప్రభు ఎలాగున సంఘమును గురించి తెలియజేయడం జరుగుతుంది గమనించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. గమనించండి, పాతాల్లో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఏం చెప్తున్నారు గమనించండి. పాతాళ లోక దూరములు, అలాంటి ఒక శ్రమలు వచ్చినను సరే, అలాంటి ఒక హింస, అలాంటి ఒక బాధ ఆ సంఘం మీదకి వచ్చి దాన్ని నాశనం చేయాలనుకున్నా సరే, ఆ సంఘాన్ని ఏం చేయలేదు. అది అందుకని చెప్తున్నారు, పాతాళములు ఎలాంటి ఒక శ్రమలు, వేదన, కష్టములు ఉంటుందో అలాంటి వేదనలు, కష్టములు ఆ ప్రభు సంఘానికి వచ్చినట్లయితే దాని ఎదుట అది నిలవనారు. కాబట్టి ప్రభు సంఘము అంత స్థిరంగా ఉండడానికి ఏకైక కారణం అది. కీర్తనలు 46వ అధ్యాయము 5వ వచనంలో, కీర్తన 46:5, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలము లేదు. అరుణోదయం దేవుడు దాన్ని సహాయం చేయుచున్నాడు. దేవుడు ఆ పట్టణపు మధ్యలో ఉన్నాడు కనుక దానికి ఏ విధమైన సమస్య లేదు. కాబట్టి దేవుడు సంఘములో ఉండడం వలన, మన మధ్యలో ఉండడం వలన, ప్రభు మన మధ్యలో ఉండడం వలన ఆ సంఘములో ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. ఈ యొక్క విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 5వ విషయం ఏమిటంటే, ఎందుకు ఆ పొద అగ్నితో కాల్చబడాలి? అగ్ని ఎందుకు దాన్ని కాల్చాల్సినటువంటి అవసరం ఏముంది? దానికి అర్థం ఏమిటంటే, ఎందుకు దేవుని యొక్క ప్రజలకు శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు ఎందుకు ఆనాడు ఇశ్రాయేలీలకైనా సరే, ఈనాడు ప్రభు సంఘమైనకైనా సరే అవసరము, దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోయినట్లయితే మనం పొరపడడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఒకటి ఉద్దేశం ఏమిటంటే,
వారిని పరిశుద్ధపరచడానికి శ్రమలు అత్యంత అవసరమై ఉన్నది. మలాకి 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా దేవుని యొక్క లేఖనములు తెలియజేస్తుంది, గమనించండి. మలాకి 3వ అధ్యాయము 3వ వచనం: వెండి శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుండుటకు లేవీయులు నీతిని అనుసరించి యెహోవా నైవేద్యం చేయనట్లు వెండి బంగారం నిర్మలం చేయు రీతిని ఆయన వారిని నిర్మలము చేయను. ఉద్దేశం అనేది అదే. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునుండి లేవీయులు తన నీతిని అనుసరించి యెహోవా నైవేద్యం చేయను, వెండి బంగారం నిర్మూలం చేయ రీతిగా నిర్మూలం చేయను. ఎందుకు నిర్మూలం చేయాలి? వెండి అయినా సరే, బంగారం అయినా సరే ఎందుకు అగ్నిలో వేయాలి? బంగారులో వెండిలో ఒకటి, అది బంగారం వెండే కాదని తెలుసుకోవాలంటే అగ్నిలో వేయాలి. 2, ఆ బంగారులో ఏదైనా మురికి ఉన్నట్లయితే బయటకు రావాలన్నా దాన్ని అగ్నిలో వేయాల్సిందే. అన్నీ ఏ రూపంలో వేసినా సరే ఆ యొక్క బంగారం అనేది శుద్ధీకరించబడ్డానికి, అందువలన ఆ విధంగా శుద్ధీకరించబడ్డానికి మనుషులకి, ఆనాడు ఇశ్రాయేలులకైనా సరే, ఆనాడు మొదటి శతాబ్దంలో ఉన్న ప్రభు సంఘంకైనా సరే, ఈనాడు సంఘంకైనా సరే శ్రమలు అనేది, అగ్ని వంటి శ్రమలు అనేది ఖచ్చితంగా అవసరమై ఉంటున్నది. రెండోది ఏమిటంటే, ఎందుకు మనకి శ్రమలను, అగ్ని వంటి శ్రమలను దేవుడు అనుగ్రహిస్తున్నారంటే మనకు విశ్వాసాన్ని బలపరచడానికి. ఎందుకంటే మనకు విశ్వాసం అన్ని సందర్భంలో బలమైనటువంటిది కాదు, బలహీనంగా ఉండొచ్చును, అనేక సందర్భాల్లో అల్పంగా ఉండొచ్చును. అలాగైనట్లయితే మనకు విశ్వాసాన్ని బలపరచాలంటే ఒకే ఒక మార్గం ఏమిటంటే, 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనంలో మనము ఎరిగినట్లుగా, ఎలాగైతే మనము శుద్ధీకరిస్తాము బంగారుని, అలాగున మనం శుద్ధీకరించాల్సిన అవసరమైనదని తెలియజేస్తున్నారు, గమనించండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించడం కన్నా అవసరం నానా విధ శోధనల చేత ప్రస్తుత కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచు, నశించిపోను సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది, దానికంటే అమూల్యమైన విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తుకు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు ఘనత, మహిమ, ఘనత కలుగుటకు కారణమైన మన విశ్వాసాన్ని బలపరచడానికి ఒకే ఒక మార్గమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటిది శ్రమలు. మూడోది, ఎందుకు మనకి ఇలాంటి శ్రమలు అంటే, ఆ శ్రమల ద్వారా దేవుణ్ణి మనము మహింపరిచి ఆయనను హత్తుకొని ఉండడానికి. ఆనాడు పౌలు గారికి ఆయనకు శరీరములు ముళ్ళు అనేది అనుగ్రహించబడింది. ఆయనకు ముళ్ళు అనుగ్రహించిన వెంటనే దాని విషయం ముమ్మారైన దేవుని ప్రార్థన చేశారు. అంటే శ్రమలు అనేది ఎంతగా మనకు వస్తుందో అంతగా మనము దేవుని మహిమపరిచి దేవుని దగ్గరకి, దేవుని మీద ఆధారపడి జీవించడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఈ విషయమును మనం అందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. శ్రమలు అనేది మనలను దేవునికి దగ్గర చేస్తుంది. శ్రమలు అనేది మనలను దేవుని మీద ఆధారపడడానికి మనల్ని అది నడిపిస్తుంది. 2 కొరింథీ 12:9 గమనించినట్లయితే, ఎప్పుడైతే మనం శ్రమలు కలిగి దేవుని వద్దకి, ప్రభు దగ్గరకు మనం వెళుతున్నామో, ప్రభు యొక్క కృప అనేది మనకు అనుగ్రహించబడుతుంది. అలాగున శ్రమలను, అగ్ని వంటి శ్రమలను ఆయన పొదకి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అందువలన మనము ఇక్కడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏమిటంటే, క్రైస్తవ జీవితంలో శ్రమలు మనకు కలుగుతుంది కాబట్టి దాని కొరకు మనము సిద్ధపడి ఉండాలి. శ్రమలు లేకుండా మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేమని 14:22 అపోస్తలుల కార్యములు ఇంతకు ముందే చదివాం. క్రైస్తవ జీవితంలో మనకు శ్రమలు అవసరం.
ఈ శ్రమలు అనేది ఏం చేస్తుందంటే మనలోని దేవుని యొక్క రాజ్యమునకు దగ్గరగా చేస్తుంది. ఇది అగ్ని వంటి మహాశ్రమలు. కాబట్టి ఆనాడు మోషే గారు హోరేబు కొండలో ఒక పొద మండుచున్నది. ఆ పొద పడిమిన యెహోవా వారి మధ్యలో ఉన్నారని మనము చదవడం జరిగింది. ఆ యొక్క పొదను మనము ఆనాడు ఇశ్రాయేలుతో ప్రభు యొక్క సంఘంతో పోల్చాము. శ్రమలు అనేది అగ్నితో పోల్చాము. ఎందుకు అయితే పొదను అగ్ని కాలుస్తున్నా సరే ఎలాగైతే అది కాలిపోవడం లేదు, అలాగునే శ్రమలు అనేది ప్రభు యొక్క సంఘాన్ని అన్ని రకములుగా హింసించినా సరే సంఘం అనేది నశించడం లేదు. ఆనాడు అది ఇశ్రాయేలీలకైనా సరే, ఈనాడు ప్రభు సంఘమునకైనా సరే. ఎందుకు అలా కాలిపోవడం లేదంటే కారణాన్ని చూసాం 4వ వచనంలో. ఎందుకంటే పొద మధ్యలో దేవుడు ఉన్నారు. ఎందుకు ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క శ్రమల వల్ల నశించిపోలేదు? దేవుడు వారి మధ్యలో ఉన్నారు. ఈనాడు ఎందుకు ప్రభు యొక్క సంఘము నశించిపోవడం, అనేకమైన శ్రమలు వచ్చి నశించిపోవడం లేదంటే ప్రభు మన మధ్యలో ఉన్నారు, దేవుడు మన మధ్యలో ఉన్నారు. అందువల్ల అది అన్నట్టు కూడా దానికి నశించలేదు. అయితే ప్రశ్న ఏమిటంటే ఎందుకు మనకు అలాంటి శ్రమలు వస్తుంది? దానికి మనం ఏం సమాధానం చెప్పామంటే, ఒకటి మనలను పరిశుద్ధపరచడానికి, 2 మన విశ్వాసాన్ని బలపరచడానికి, 3 దేవుణ్ణి మనం మహింపరుస్తూ దేవుని మీద ఆధారపడి జీవించడానికి. అలాగైనట్లయితే క్రైస్తవ జీవితం అనేది మనము ఎప్పుడైనా సరే శ్రమల కొరకు మనం ఎదురు చూడాలి. 2వది గమనించినట్లయితే మనకి శ్రమలు వస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటంటే అలాంటి పొద మండుచున్నప్పుడు ఆ మంటలోనే నడిమిలోనే దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి శ్రమలు వస్తున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం అనేది లేదు. కీర్తన 27:1 తెలియజేస్తుంది. 3వ విషయం ఏమిటంటే ఈ యొక్క శ్రమలు అనేది మనకు దేవుడే అనుగ్రహిస్తున్నారని, అది ఎవరి వల్ల కలుగుతుందని మనము ఆలోచన చేయకుండా అది దేవుడు మనకు అనుగ్రహించి మనలను ఆయన శుద్ధీకరించడానికి చేర్చున్నాడనే విషయమును మనమందరం ఎల్లప్పుడూ గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఆలోచన చేసిన విషయం ఏమిటంటే సంఘము ఎలాగైతే బలహీనమైన మనుషులతో ఉన్నది కాబట్టి దానిని ఒక పొదతో పోల్చడం జరిగింది. 2 అగ్ని ఎలాగైతే పొదను కాలుస్తున్నదో అలాగున్న శ్రమలు అనేది ఆ సంఘములో ఉన్న వారిని శ్రమపరచడం జరుగుతుంది. అయితే వాస్తవం ఏమిటంటే అంతగా అగ్ని కాల్చి వేసినా సరే పొద కాలిపోవడం లేదు. 4 కారణం ఏమిటంటే దేవుడు మన మధ్య ఉన్నారు. 5 అందువలన ఇది మన యొక్క ప్రయోజనం కొరకే కానీ మనల్ని దేవుడు నాశనం చేయడానికి ఇలాంటి అగ్ని వంటి శ్రమలను మనకి అనుగ్రహించలేదనే విషయమును గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 4:8-9 వచనాలు. పౌలు గారి యొక్క శ్రమలను ఆయన ఇక్కడ తెలియజేస్తున్నారు. గమనించాను. 8-9 వచనాలు. ఎటు పోయినను శ్రమ పడుచున్నాము, ఇరికింపబడిన వారం కాము, అపాయములో ఉన్నాము, కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నాము, దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించిన వారు కాము. ఈ యొక్క విషయమును మనమందరము గుర్తించాల్సిన అవసరం. మరి ఎన్ని శ్రమలు కలిగినను సరే పౌలు గారు పరిశుద్ధపరచబడ్డారే కానీ ఎన్నడూ కూడా నశించుకోలేదు. అదే వచనంలో యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాము. ఉద్దేశం అనేది అది. ఆ ఉద్దేశాన్ని మనం ఆలోచన చేయగలిగినప్పుడు మనమందరము యేసుక్రీస్తు వారి యొక్క మరణమును
మనము శ్రమల ద్వారా పొందడానికి అవకాశం ఉంది. ఆయన ఎలాంటి శ్రమలు పొందారో అలాంటి శ్రమలు మన శరీరంలో పొందడం మనకు ధన్యకరం. ఎందుకంటే మన ప్రభు ఆయన శరీరం ముందు పొందిన శ్రమలు, అలాంటి శ్రమలను మనం పొందడం మనకెంత ధన్యకరం ఆలోచించేయండి. కాబట్టి మనము ఆలోచించాల్సిన విషయము, ఎన్ని శ్రమలు వచ్చినను సరే సంఘమును నాశనం చేయడం అనేది అసాధ్యము. కారణం ఏమిటంటే ఆ సంఘం అనే శరీరమునికి యేసుక్రీస్తు వరుసరసే ఉన్నారు. ఆయన శరీరాన్ని ఎవరైనా నాశనం చేయాలంటే శిరస్సును మొదట నాశనం చేయాలి. శిరస్సును ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే పరలోకమందును భూమి మీద ఉన్న సర్వాధికారం కలిగిన ప్రభు సంఘమును లోకమును ఆయన పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు మనకి చిన్న ఒకవేళ దీన్ని మూడో రకంగా మనం వ్యక్తిగతంగా కూడా ఆలోచన చేయవచ్చు. వ్యక్తిగతంగా ఆనాడు యోబు గారికి శ్రమలు వచ్చాయి. అలాంటి శ్రమలు ఆయన వస్తున్నప్పుడు ఆ శ్రమలు ఆయన నాశనం చేయలేదు. అయితే అదేం చేసింది, ఆయన్ని పరిపూర్ణ దశకు తీసుకొచ్చాను. రెండోది దేవుని దగ్గరకు చేశాను. మూడోది భూ సంబంధంగా ఆయన రెట్టింపు 7 అంతలు ఎక్కువ చేపట్టాడు. 2 అంతలు ఎక్కువ అయిపోయింది ఆయనకి. కాబట్టి ఏ కోణంలో చూసుకున్నా సరే శ్రమలు అనేది దేవుని వలన కలుగుతున్నటువంటి శ్రమలు, మేలు చేసి శ్రమలు అనుభవించడం, లేక దేవుడు మనకు అనుగ్రహించే శ్రమలు అనేది ఎన్నడూ కూడా మనలను నాశనం చేయడానికి కాదు, అవి మనలను పరిపూర్ణ చేయడానికి. ఇలాంటి మంచి ఉద్దేశములతో మనమందరం ఇలాంటి శ్రమలను వస్తున్నప్పుడు వాటి విషయంలో ఆశ్చర్యపడకుండా వాటిని నమ్మకంగా దాన్ని భరిస్తూ దాన్ని సహిస్తూ మనం నిజమైన క్రైస్తవులు ఈ లోకంలో జీవించుదాం. ఆ విధంగా మనం జీవించగలిగినప్పుడు దేవుని వల్ల మనం మేలు పొందడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన అగ్ని చేత పొద కాలుచున్నదే కానీ అది నశించిపోవడం లేదు. అలాగనే సంఘం అనేది అనేకమైన శ్రమల వల్ల నశించిపోయినను సంఘం అనేది ఎన్నడూ నాశనం కాదనే విషయం జ్ఞాపకం చేసుకొని నన్ను నేను హెచ్చరించుకుంటూ మమ్మల్ని హెచ్చరించే కార్యక్రమం ముగిస్తున్నాను. పూర్తి ఉన్నట్టు మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను.